హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్ అన్న. అయితే ఈరోజు వచ్చేసి బిజినెస్ ఐడియా ఏంటంటే అన్న, ఇది మనం ఎంత లేదనుకున్నా ఒక నెలకు 5 లక్షలు సంపాదించవచ్చు. మంచిగా ఎక్కడ పడితే మనకి ఇష్టమున్న ప్రదేశాలు తిరుక్కుంటా, మనకి ఇష్టమున్న పని చేసుకుంటా. ఇది ఎవరి కోసం అంటే, డ్రైవింగ్ చేయొచ్చు వేరే దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జీతం చేసేటోళ్ళ గురించి అని చెప్పేది ఇది బిజినెస్ ఐడియా. అయితే ఏం లేదన్న, ఒక టూరిస్ట్ ట్రావెల్ బస్సు కొనాలన్నా. టూరిస్ట్ ట్రావెల్ బస్సు ఒక 20 lakhs 25 lakhs ఉంటుందన్న. మనం ఫైనాన్షియల్ అయినా ఈఎంఐలో తీసుకొని మనము ఏం లేదన్న, ఒక 10 విహారయాత్రలు పెట్టాలి మన చుట్టుపక్కల విలేజ్ల నుంచి. ఈ రోజుకి బస్సు ఈ ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ప్రదేశాలను దింపుకొస్తా అని చెప్పేసి ఇప్పుడు 2-3 ఊర్లకు ఒక 10 days, 2-3 ఊర్లకు 10 days అని చెప్పేసి పెట్టాలన్నా. 2-3 ఊర్లనే అనేది కానీ చుట్టుపక్కల 10 ఊర్లో ఎవరైనా రావచ్చు అని చెప్పేసి మనం రెగ్యులర్గా ఇదే పెట్టుకోవాలన్నా. మనం ఒక 20-25 లక్షలు పెట్టి బస్సు కొన్నాం అనుకో, నాకు కొత్తది పాతది కొనవద్దు, ఇబ్బంది పడవద్దు. నిమ్మలంగా మనకు మంచి డ్రైవింగ్ వచ్చి ఉంటేనేమో మనమైనా ఏం పర్లేదు, మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్నైనా పెట్టుకోవాలి. మనకు వస్తే ఇంకా బెటరు, ఎందుకంటే మన వెహికల్ మనం మంచిగా నడుపుకోవచ్చు ఈజీగా. అయితే ఏం లేదన్న, ఒక 25 లక్షలు పెట్టి బస్సు కొని మాడిఫై ఇట్లా అన్నీ మంచిగా చేపిస్తాం. అన్నీ చేయించిన తర్వాత ఏం లేదన్న, ఇప్పుడు ఒక 10 విహారయాత్రలు పెడతాం. 10 విహారయాత్రలకు తీసుకొస్తాం. పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి పర్ పర్సన్కి 10,000 పెట్టాలన్న. యావరేజ్ చెప్తున్నా, 10,000 పెట్టినా ఎప్పుడు తీసుకోవాలి, ఒక 50 మందిని తీసుకోవాలన్న. 50 మందికి ఫుడ్, షెల్టర్ అన్నీ. ఇక్కడ బస్సు ఎక్కిందంటే మనం మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని రావాలి, వాళ్ళ నీడ దించాలి అంతే. ఫుడ్, షెల్టరు, ఆడ దర్శనం టికెట్లు ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలన్న. ఒక్కరి దగ్గర 10,000 తీసుకోవాలి. 10 చిన్న చిన్న టూర్లు అయినా పెద్ద అయినా మనకు బడ్జెట్ను బట్టి ఎలా మిగులుతుందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ చూస్తారో దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకొని మనము రెగ్యులర్గా అదే పని పెట్టుకోవాలన్న. మనము ఆ బస్సు కొనుక్కున్న తర్వాత ఒక క్లీనర్ పెట్టుకోవాలి, మనకు డ్రైవింగ్ వస్తే మంచిది. లేకపోతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని పెట్టుకోవాలి. అయితే ఏం లేదన్న, ఒక 50 మందిని చూసుకున్నాం. 50 మందిని ఒక ట్రిప్పులు తీసుకుపోయినాం అనుకో అన్న. ఎంత లేదులే అనుకున్న ఒక్కరికి 10,000 వేసుకొని 50 మందికి 5 లక్షలు అవుతాయి అన్న. 5 లక్షలల్లో మనం ఫుడ్, బెడ్ అన్నీ మనకు వాళ్ళకే చూసుకోవాలి. అన్నీ చూసుకుంటే వాళ్ళ డీజిల్ అన్నీ మనము తీసేయంగా 5 లక్షలల్లో మనకు అక్కడ మిగులు బడ్జెట్ ఎంత లేదనుకున్న ఒక 3 లక్షలు పోతుంది అన్న. 3 లక్షలు పోయినా 2 లక్షలు మిగులుతాయి అన్న. 10 రోజులలో మొత్తం 10 రోజుల టూర్ పెట్టుకోవాలి. ఈ 10 రోజుల్లో 2 లక్షలు వస్తాయి అన్న. మనం కంటిన్యూగా బండి ఇప్పుడు 50 మందిలో 40 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, ఒక్కొక్కసారి 45 మంది కావచ్చు, ఎంతమంది అన్నా కానీ మనం ఖచ్చితంగా ఇంకా మన బస్సులు ఎట్లా నడుస్తాయో అట్లా రెగ్యులర్గా విహారయాత్రలు ఖచ్చితంగా పోవాలి. మనకు కాకపోతే ఒక సేల్స్ ఎగ్జిట్ మ్యాన్ ఒకరిని పెట్టుకోవాలి. కాకపోతే ఈ బస్సు గిప్పంచరికి పోతే ఆయన పని ఆయనకు నెలకు 20,000 10,000 ఇచ్చి మొత్తం ఆయన పని గింతే. ఎవరెవరు వస్తారు, ఏ ఊర్లో పోవాలి, ఈ బస్సుకి ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి రాసుకోవాలి. ఆయన 10,000 20,000 ఇచ్చేసేయాలి. ఆయన మన కింద ఈయనే ఒక క్లీనర్ని పెట్టుకున్నాం అనుకో, మనతో బండితో నింటాడు. మనకు డ్రైవింగ్ వస్తే మరీ మంచిది. డ్రైవింగ్ రాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని పెట్టుకోవాలి. ఈవీ లైసెన్స్ ఉన్న ఆయనతోనే. బండి కొత్త తీసుకుంటే ఏ స్టేట్లోకి పోయినా బండి ఆగదన్న. ఇంకా పాత తీసుకుంటే రిపేర్లు పెడుతుంది. స్టేట్లోకి పోతే ఆడ పేపర్లు, ట్యాక్స్ కాడ పెద్ద ఇబ్బంది అవుతుంది అన్న. కొత్త తీసుకున్నాం అనుకో అన్న. డ్రైవింగ్ వచ్చి కొందరు అంటే ఇప్పుడు జనరల్గా మంచి అంటే లారీల మీద పోతారు, డిస్సాలు అటు ఇటు పోతారు కానీ డ్రైవింగ్ వచ్చి వాళ్ళ ప్రతిభ, వాళ్ళ టాలెంట్ ఒకరికి వాళ్ళకు వేరేటోళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ ధనవంతులు అవుతారు కానీ వీళ్ళు కారన్న. అయితే ఇట్లా చేసుకున్నారు అనుకో అన్న, అదే ఇప్పుడు లక్షల లారీ వాళ్ళది నిమ్మలంగా నడుపుకుంటూ వస్తుంది కదా. ఇదే మనమే సొంతంగా కొనుక్కొని మనమే కొంచెం కొద్దిగా గొప్ప కష్టపడడం అనుకో అన్న, ఎంత లేదు అనుకున్న 10 రోజులకు 2 లక్షలు మిగులుతాయి అన్న. సరే 1,50,000 మిగిలినాయి అనుకో, ఒక్కొక్కసారి 2 లక్షలు మిగులుతాయి, ఒకసారి 1,50,000 అనుకో అన్న. మనం యావరేజ్గా 1,50,000 వేసుకున్న ఒక 10 రోజులకు మనం 30 రోజుల బండి అసలు ఆగొద్దు. ఫస్ట్ తారీఖు పోతుందా, మళ్ళీ 10 తారీఖు బండి వస్తుంది, మళ్ళీ 11 తారీఖు ఖచ్చితంగా పోవాలి. మనకు వీలైతే మనం లేకపోతే ఇంకో డ్రైవర్ని పెడతావా ఒకవేళ జర్నీ ఇబ్బంది అయితే. అట్లా మళ్ళీ తర్వాత 11 తారీఖు పోతే 20 తారీఖు రావాలి, మళ్ళీ 21 తారీఖు పోవాలి, మళ్ళీ 30 తారీఖు రావాలి. ఇట్లా కంటిన్యూగా బండి నడుతూ ఉండాలి. ఇబ్బంది అయినప్పుడు డ్రైవర్లను చేంజ్ చేస్తావా, మంచి ఎక్స్పీరియన్స్ ఏవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లను చేంజ్ చేస్తావా. అట్లా చేసుకుంటూ పోయినాం అనుకో అన్న, 3 లక్షలు 3,50,000 4,50,000 వస్తాయి అన్న నెలకు. బండి ఈఎంఐ వచ్చేసి 1,00,000 రూపాయలు తీసేసి, ఈఎంఐ ఖర్చు అంత కాదు కానీ ఏమన్నా బండి మెయింటెనెన్స్ 50,000, 50,000 ఈఎంఐ. అది పోయినా కూడా మనకి ఇంకా ఎంత లేదు అనుకున్నా 1,00,000 రూపాయలు పోతే 3,50,000 వెళ్తాయి. 3,50,000 మన ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఆయనకు 20,000, మన క్లీనర్కు 20,000, ఇంకా అడిషనల్ ఖర్చు వచ్చి మొత్తం 1,00,000 రూపాయలు తీసేసి 1,00,000 2 లక్షలు తీసేసి ఇంకా 2,50,000 మిగులుతాయి అన్న. ఏ బిజినెస్ చేసినా ఇంత బడ్జెట్ రాదు. మళ్ళీ ఇంకా మనం దైవ దర్శనాలు చేసుకుంటా, మనకు చూడదగిన ప్రదేశాలు చూసుకుంటా పోవచ్చు. ఇలా మన ఫ్యామిలీ వాళ్ళు, ఇంకా మన చుట్టాలు మంచిగా వాళ్ళని చూపించినట్టు ఉంటుంది, మనం కూడా మంచిగా చేసినట్టు ఉంటుంది. కొత్త వెహికల్ అనుకోను, అన్ని పేపర్లు ఉంటాయి, ప్రతి ఇంకా బండి కూడా ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి మంచిగా చేసుకోవచ్చు. ఇది అంటే ఇప్పుడు మొన్నటిదాకా బిజినెస్లు చేసినప్పుడు అన్నారు కానీ చిన్న చిన్న బిజినెస్లు అని కొందరు ఇప్పుడు డ్రైవింగు
మంచిది ఎంత బ్రహ్మాండంగా చేస్తారంటే మంచిగా చేస్తారన్న డ్రైవింగ్. కొన్ని లక్షల లక్షల లారీలు కొత్తయి పాతయి అన్ని నడుపుకుంటా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. వాళ్ళు ఇలా కొంచెం ధైర్యం చేసి ముందడుగేసి ఒక్కరు పోరాడితే కాదన్న. ఒక క్లీనర్‌ని పెట్టుకోవాలి, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ని పెట్టుకున్నావనుకో, నీవు మార్కెట్‌ల ఒక నెల వరకు అయితవచ్చు ఇబ్బంది. నెల, 2 నెలలు నువ్వు అంటే మార్కెట్‌లో ఈ బండి ఇట్లా పోతది బస్ అని చెప్పేసి తెలిసే వరకు అట్లా పబ్లిసిటీ అయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు బండి ఆపొద్దు. లాభం వచ్చినా రాకున్నా. ఇప్పుడు మన లెక్క ప్రకారం 2,50,000 మిగులుతున్నాయి గానీ ఒక నెల 50,000 మిగులుతాయి. మన బండి ఈఎంఐ ఓన్ అవన్నీ ఓన్ మనకు 50,000 మిగులుతాయి చాలు. మనం అట్లా అనుకోని బండి నడుపుకోవాలి ఒకసారి. ఓ సీజన్‌లో మంచిగానే వచ్చినప్పుడు అన్ సీజన్‌లో రాకుండా మనం రెగ్యులర్ నడిపితే కొంచెం పికప్ అయిన కొద్దీ ఒక బస్ వెనక ఇంకో బస్సు కొనుక్కోవచ్చు. అట్లా ట్రావెల్స్ చేసుకుంటా మంచిగా చేసుకోవచ్చు. ఇందులో ఒక్కటే అన్న ఇప్పుడు ఎంత ట్రావెల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం రిస్క్ ఉంటది. ఏదన్నా మంచి డ్రైవర్ ఉండాలి. మంచి డ్రైవర్ ఉంటే సరిపోతది. మంచి ఎక్స్‌పీరియన్స్ పర్సన్, ఏవి లైసెన్స్ ఉన్నాయన్నీ ఎక్స్‌పీరియన్స్ అయినోన్ని తీసుకోవాలి. మనకు డ్రైవింగ్ వచ్చినదనుకో పెద్దగా ఆశలు లేకున్నా మనం కొత్త వెహికల్ కొనుక్కొని నిమ్మలంగా పోయి నిమ్మలంగా వాళ్ళని కూడా తీసుకొస్తే చాలన్న. ఇది ఎవరి కోసం అంటే మంచి ఎంత మంచిగా ఎక్స్‌పీరియన్స్ డ్రైవర్లు మంచి మంచోళ్ళు వాళ్ళ జీవితాలు మొత్తం ఏదో సేట్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర లారీలు నడుపుకుంటా, డిస్సలు నడుపుకుంటా వాళ్ళ జీవితాలు మొత్తం అక్కడనే ఆగిపోతున్నాయి. వాళ్ళకంటూ ఒక లైఫ్ మంచిగా చేసుకోవాలని ఇది వాళ్ళ కోసం వీడియో తీయడం జరిగిందన్న. అందరూ ఇక కొందరు చూసి చిన్న చిన్నయి అనుకుంటున్నారు అన్న. మన దాంట్లో పెద్ద పెద్ద 50 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌తోని ఆల్రెడీ నేను ఒక 72 వీడియోస్ తీసిన. ఇయల్ల నేనొచ్చేసి ఫిబ్రవరి 22 తారీఖు వీడియో తీస్తున్నా. ఇది ఎప్పుడు అప్‌లోడ్ అయితదో నాకు కూడా తెలవదు. నేను యూట్యూబ్ ఛానలు ప్రతి ఒక్కటి ఈ డేట్‌లో అని చెప్పేసి ఆల్రెడీ పెట్టినా. అయితే ఆ డేట్ తగ్గట్టే అప్‌లోడ్ అయితాయి. ఒకవేళ అప్‌లోడ్ కాలేదంటే నేను సిగ్నల్ లేని ఏరియాలోనే ఉండాలి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయితే తప్ప ఆటోమేటిక్‌గా రోజు ఒక్కొక్క వీడియోనికి ఒక వీడియో రోజు నైట్ 8, 9 గంటల వరకు వీడియో అప్‌డేట్ అయిపోతదన్న. ఒకవేళ అప్‌డేట్ కాలేదంటే నేను సంథింగ్ సిగ్నల్ ఉన్న ఏరియా లేకపోవచ్చు. లేకపోతే అది అప్‌డేట్ కాదు. థ్యాంక్ యూ అన్న. అందరికీ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.